Go. ఫస్ట్ ఓకే Thank you very much. మీరు ఈ క్యాంపు ట్రీట్మెంట్ అది పేషెంట్లకు ప్రజలకంటే ఏ విధంగా చేస్తారు దాని మీద మీరు కొంచెం ఈ క్యాంప్ అంటే నార్మల్గా జనరల్లీ క్యాంప్స్లో ఏమవుతుందంటే ఊరికి హాస్పిటల్ వస్తుంది, ఒక 50 మంది 100 మంది పేషెంట్స్ ఒక పూట చూస్తారు, ఏదో 4 మందులు రాస్తారు, ఫ్రీ ఇస్తారు, వెళ్ళిపోతారు. దానివల్ల పేషెంట్స్కి ఏం లాభం అనేది ఉండదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఒక పేషెంట్కి నిజంగా పేదవాడైన ఏ పేషెంట్కి అయినా క్యాంప్ చేస్తే దానివల్ల లాభం ఉండాలి. ఇంకా ఒక క్యాంప్ రోజే కాదు, సపోజ్ రోగ నిర్ధారణ అయితే మొత్తం ట్రీట్ అయ్యేంత వరకు దాన్ని ఫాలోఅప్ చేయాలి. అది చేయాలని ఐడియాతోనే ఈ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. ఇవాళ ఈ క్యాంప్లో మన ముఖ్యమైన నాయకుల పేర్ల మీద కొన్ని కార్డ్స్ చేయడం జరిగింది. ఆ కార్డ్స్ తీసుకొని వచ్చిన వాళ్ళకి ఫ్రీ, ఇవాళ క్యాంప్ రోజు ఫ్రీగా టెస్టులు చేస్తాము. ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే ఓపీ ఫీజు అనేది ఉండదు. టెస్టులన్నీ కూడా అన్ని రాయితీ మీద ఏం డిస్కౌంట్, ఫుల్ మ్యాక్సిమం డిస్కౌంట్ మీద చేయడం జరుగుతుంది. సో దట్ ఎప్పటికీ వాళ్ళ జీవితాంతం వాళ్ళ దగ్గర పనికి రావాలి. పేదవాడికి కష్టం ఒకరోజే రాదు, మనకి ఎప్పుడు వచ్చినా సరే ఈ కార్డు అనేది ఒకటి ఉంది, ఒక భరోసా ఉంది. ఆ హెల్త్ కార్డు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాలి అని వాడికి తెలుస్తుంది. అదే ఉద్దేశంతో క్యాంప్ భరోసా ప్రభుత్వము ఎంత పేదల కోసం హాస్పిటల్ వైద్యం అనేది పెట్టినా కూడా కార్పొరేట్ వ్యవస్థ ఈరోజు పౌరులు చాసి ఉన్న సందర్భంలో కూడా మీరు ఇంత ఫ్రీగా చేయడం మీ ఆదర్శం అంటే ప్రజలకు సేవ అనే ఒక దృక్పథం మీరు వచ్చినందుకు దాని మీద ప్రజలు కూడా ఈ ఆశిస్తున్నారు. దాని మీద ఇది ఆ దేవుడు నాకు ఇచ్చిన అవకాశం. ఇది నేను ఏదో పెద్ద చేసే పనిలా అనుకోను, ఎందుకంటే ఇది గర్వించదగ్గేది కాదు. ఇది నిజంగా మనస్ఫూర్తిగా నేను ప్రజలకి, పేదవాడికి ఎవరికైనా ఏమైనా హెల్ప్ చేయగలుగుతున్నంటే ఆ దేవుడు నాకు ఆ శక్తి ఇచ్చింది. లేదంటే అది నా గొప్పతనం అనేది ఏం కాదు. ఆ దేవుడి దేవులని ఇంత జరుగుతుంది. ఖచ్చితంగా ఆ దేవుడే ఎవరైతే అవసరాల్లో ఉంటారో, కష్టాల్లో ఇబ్బందులు ఉంటారో నా దగ్గర పంపిస్తాడు. చాలామంది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చారు, వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు ఇవాళ. సో ఎవరికి అవసరం పడుతుందో ఆ దేవుడి నా దగ్గర పంపిస్తాడు. ఒక చేతి ముట్టుగా నేను పనికి వస్తానంతే. డాక్టరు అంటే దేవుడు అనేటువంటి ఒక సందర్భాన్ని ఈరోజు మన డాక్టర్ గారు నిరూపించారు. పెద్దపల్లి, చుల్లపల్లి, మంత్రి డివిజన్ అందరికీ క్యాంప్ ఉంది ఈరోజు క్యాంప్ వివరం ఏంటంటే సార్ ఈరోజు చేసే ఓపీ కానీ పరీక్షల పైన కానీ ఫ్రీగా చేస్తున్నామండి. ఓకే, ఈ సదుపాయం అన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని మేము ఆశిస్తున్నాము. పేద ప్రజలకి, ఇంకా ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి, ఇంకా రాలేకపోతున్న వారికి కూడా ఈరోజు నాయకుల ద్వారా రావడానికి తీసుకొస్తారు కదా, అలాంటి వాళ్ళకి సేవ చేయాలి అని మేము అనుకుంటున్నాము. మాతో ఎంత వీలైతే మేము అంత సేవ చేస్తామండి. ఓకేనా? టైం హాస్పిటల్ అండి. థ్యాంక్ యూ అండి.
కళ్ళు ఉంటాయి, కళ్ళు వస్తుంది, కళ్ళు ఉంటాయి, చెక్కలు పడతాయి. డాక్టర్ పావనిని ఈరోజు మా హాస్పిటల్లో ఫ్రీ క్యాంప్ జరుగుతుంది. ఈ ఫ్రీ క్యాంప్లో పేషెంట్ ఆయన ఏ ప్రాబ్లంతో వచ్చారో ఆ ప్రాబ్లం గురించి క్లారిటీగా అడిగి వాళ్ళకి ఎలాంటి పరీక్షలు అవసరం పడతాయో పరీక్షలని ఫ్రీగా చేసి వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం పడుతుందో అది కూడా చెప్పాము. ఈ ఫ్రీ క్యాంప్ని చాలామంది ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను.